బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రైతు ఐక్య వేదిక కార్యాచరణ ఇచ్చిన బంద్కు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి టౌన్లో వ్యాపార సంస్థలను మూసివేస్తున్నారు. బంద్కు మద్దతుగా విద్యా సంస్థలు కూడా సెలవులకు ప్రకటించారు. మరోవైపు కామారెడ్డి రైతులకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మద్దతు పలికారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వారిని జిల్లా కలెక్టర్ అవమానించడం సరికాదని షబ్బీర్ అలీ అన్నారు. మాస్టర్ ప్లాన్ సవరిస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు షబ్బీర్ అలీని అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. సంపత్, ఏదైతే రైతు జేఏసీ బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అయితే కామారెడ్డి జిల్లాలో ఈ రోజు అయితే ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. రోడ్ల మీద ఏ ఒక్కరు కూడా బండి పైన వచ్చినా, కాలినకొని వచ్చినా ఎక్కడెక్కడ కూడా పెద్ద మొత్తంలో భారీగా ముందుగానే ప్లాన్ చేసుకున్న పోలీసులు అయితే ఎక్కడెక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఏదైతే షబ్బీర్ అలీ కూడా పొద్దున్న నుంచి ఆయన ఏదైతే ఈ పరిస్థితిని సమీక్షించడం, దాంతో పాటు రోడ్డు మీదకి వచ్చేసి ఒక ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అనంతరం కూడా ఆయన కలెక్టర్ కి ఏదైతే వినతి పత్రం కూడా అందజేశారు. ఇట్లాంటి పరిస్థితి దీనిపైన ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఆయన వినతి పత్రం అందించిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా ఆందోళనకరమైన వాతావరణం ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే రైతులు ఏదైతే పోరాడుతున్నారో ఖచ్చితంగా ఇట్లాంటి దీని పట్ల అయితే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇట్లాంటి రైతులకు ఇబ్బందికరమైన వాతావరణంకి అయితే ఖచ్చితంగా అయితే మేము మద్దతు ఉంటామని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఇంకొక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇక్కడ బండి సంజయ్ వస్తున్న నేపథ్యంలో కూడా కామారెడ్డి జిల్లాలో అయితే టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా అయితే పోలీసులు ఇప్పటికే మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లాంటి అంటే ముందుగానే అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో అయితే పోలీసులు అయితే ప్రత్యేకంగా అయితే వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సంపత్, శ్రీనివాస్, ఇప్పుడు కామారెడ్డి మాస్టర్ ప్లాన్లో ఇప్పటికే రైతులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రతిపక్షాలు కూడా ఇప్పటికీ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అయితే ఒకవైపు చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే మంత్రి కేటీఆర్ కూడా ఇట్లాంటి అయితే మేమైతే రైతులకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండదు అని చెప్పేసి ఆయన ఒకవైపు చెప్తున్నా కూడా రైతులకైతే స్పష్టమైన హామీ లేదు. ఈ ఖచ్చితంగా ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్ లో అయితే మార్పులు కాదు, మొత్తానికైతే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఇటు మొత్తానికి రైతులైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో పాటు అయితే బీజేపీ అయితే మొదటి నుంచిగా అయితే రైతులకైతే అనుకూలంగా ఉండి రైతులకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా అయితే పరిష్కరించాలి, ఇట్లాంటి మాస్టర్ ప్లాన్ ను మొత్తం రద్దు చేయాలనే ఒకవైపు బీజేపీ ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అంశం పైన అరెస్ట్ కాబడిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే స్పష్టమైన రైతులకు సంబంధించిన స్పష్టమైన హామీ అయితే ఇప్పటివరకు అయితే లభించకపోవడంతో కూడా రైతులందరూ కూడా ఏదైనా చేస్తాం, ఖచ్చితంగా మాకైతే ఈ సమస్య పరిష్కారం కావడానికి అయితే ఎంతవరకైనా తెగిస్తామనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర కూడా ఇంతకుముందు గతంలో అంటే 2 రోజుల క్రితం వెళ్ళిన నేపథ్యంలో కూడా ఆయన నుంచి ఇక్కడ సరైన స్పందన రాకపోవడంతో కూడా ఈ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. గతంలో 2 రోజుల కింద మళ్ళీ ఒక రైతు కూడా ఆత్మహత్య, ఇది ఎంత రోజు రోజుకైతే చిని గాలివాన్లో అయిన పరిస్థితి కనిపిస్తుంది. సంపత్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
4,700 కుటుంబాలు తిరుగుతూనే ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కాసినట్టుగా ఈ ప్రభుత్వం దున్నపోతు తిరిగి తయారైపోయింది. దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోతు ఏం పడినట్టు కేసీఆర్ ఒక దున్నపోతులుగా తెలంగాణలో ఒక దున్నపోతులుగా తయారైపోయి ఈ తెలంగాణకు నాశనం చేస్తున్నారు. ఏ ఉద్యమాలు చూసి ఏ ఆకాంక్షించినారో దానికి జీరో చేసి కుటుంబ పాలన చేసి వాళ్ళ రాజకీయ పాలనకు పాల్పడ్డారు. ఎవరు కలవరు. 50 దినాల నుంచి